తెలంగాణలో కోడిగుడ్ల స్కామ్ ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచాయి. గురుకులాల్లో 600 కోట్లకు పైగా కోడిగుడ్ల స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించింది కాంగ్రెస్ ప్రభుత్వం. టెండర్ల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణలో కోడిగుడ్ల కుంభకోణం కలకలం రేపుతోంది. జీవో 17 తో రేవంత్ సర్కార్ దోపిడీ చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే 103 మంది పిల్లలు చనిపోయారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో 17 తీసుకొచ్చింది. 600 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కోడిగుడ్ల కుంభకోణం దాదాపుగా 600 కోట్ల కుంభకోణం. ఇది ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాయితీ తీసేసిండు. ఎక్కడ పోయింది మీ చేవేళ్ళ డిక్లరేషన్? చేవేళ్ళ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడి తీసేసినావు రేవంత్ రెడ్డి. గుడ్డు, ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకు 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో, లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో, వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్. వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి చేతులకే వాళ్ళు 3 కోట్ల టర్న్ ఓవర్ అంటే ఏడికెళ్ళి వస్తుంది? కలెక్టర్లు కూడా కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకెంత కమిషన్ ఇస్తావని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతా ఉన్నారు, పేదోళ్ళను కూడా అడుగుతా ఉన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా, నీకు 5 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా, ఇవాళ మాకెంత కమిషన్ ఇస్తావని అడుగుతున్నారని చాలామంది కాంట్రాక్టర్లు మాతో చెప్తా ఉన్నారు. కోడిగుడ్ల స్కామ్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించిన కోడిగుడ్ల టెండర్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. జీవో నెంబర్ 17 ప్రకారం సుమారు 600 కోట్ల రూపాయల బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పులు చేసిందని చెప్పి మాట్లాడినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో 17 పై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు మంత్రి. జీవో నెంబర్ 17 అని మాట్లాడుతున్నాడు. జీవో నెంబర్ 17 లోపల ఎక్కడ కూడా టెండర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేయాలి, టెండర్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలన్న ఒక అంశం తప్ప టెండర్కి నియమ నిబంధనలు కాదు. అంటే జీవో కూడా కరెక్ట్గా తెలియదు ఆయన. జీవో 17 యొక్క సారాంశం ఏందో తెలియకుండా జీవో 17 అడ్డం పెట్టుకొని బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కోడిగుడ్లలో 600 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాట్లాడే నాయకుని వెనుక మాట్లాడిపించినటువంటి పార్టీ పెద్దలకు కొంచెం మాట్లాడడం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. కోడిగుడ్ల సరఫరా జరగకుండానే స్కామ్ జరిగిందంటూ బురద జల్లడం సరికాదన్నారు అడ్లూరి లక్ష్మణ్. టెండర్ల విషయం, టెండర్లకు సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ అయింది, అంతే. ఇంతవరకు సరఫరా జరగలేదు. ఇంతవరకు కోడిగుడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే గుడ్డు ఏదైతుందో ఆ హాస్టల్ పిల్లలకు కూడా పోలేదు. పచ్చ కాపులకంతా ఊరంతా పచ్చగా కనబడుతుందట. అక్రమాలు చేసుడు, కమిషన్లు చేసుడు, దందాలు చేసుడు వాళ్ళ ప్రభుత్వం ఆలోచన. ఆ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నటువంటి నాయకునికి ఆ మైండ్తోనే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు మంత్రి. మా శాఖకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు కాంగ్రెస్ నేతలు.